సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే సినీ సెలబ్రిటీస్ లో రేణు దేశాయ్ కూడా ఒకరు. ప్రతి విషయంపై చాలా సున్నితంగా స్పందించడం మాత్రమే కాదు, తనకి సంబంధించిన విషయాల గురించి కూడా అందరితో పంచుకుంటూ వస్తుంది. ఇలాంటి నేపథ్యంలోనే రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన ఓ సంఘటనపై రేణు దేశాయ్ గారు స్పందిస్తూ దయచేసి వదిలేయండి ప్లీజ్ అంటూ ఆవిడ పెట్టిన పోస్ట్ నెట్టింట్లో పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. మరి ఇంతకీ రేణు దేశాయ్ ఎందుకు అంతగా వేడుకుంటోంది, అసలు ఏం జరిగింది అన్న వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే అదేదో కాదండి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదం రోజు రోజుకి పెద్ద సంచలనాన్ని క్రియేట్ చేస్తుందన్న సంగతి మనందరికీ తెలిసిందే. అక్కడ పెద్ద ఎత్తున 400 ఎకరాల్లో ఉన్న చెట్లను నరికేసి అక్కడి జంతువులకి, పక్షులకి, పర్యావరణానికి హాని కలిగించొద్దు అంటూ ప్రతి ఒక్కరూ ఆ గోడుని వెళ్లబుచ్చుకుంటున్న వాళ్లే. ముఖ్యంగా అభివృద్ధి కోసము అంటూ పర్యావరణం, జంతువులను ప్రేమించే వాళ్లైతే పెద్ద ఎత్తున సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఈ సంఘటనని ఖండిస్తున్నవారే. ఇలాంటి నేపథ్యంలోనే తాజాగా మన టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీస్ కావచ్చు, ఉపాసన కొణిదెల మరియు రేణు దేశాయ్ వంటి వాళ్లు కూడా సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఇప్పుడు జరిగిన ఈ సంఘటన గురించి తమ వంతుగా స్పందిస్తూ వచ్చారు. మరి అలాంటి నేపథ్యంలోనే ఎప్పటి మాదిరిగా ప్రతి విషయం గురించి స్పందిస్తూ ఉండే రేణు దేశాయ్ ఇప్పుడు జరిగిన ఈ సంఘటన గురించి మాట్లాడుతూ ఏకంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి ఆవిడ విన్నపాన్ని కూడా తెలియజేసుకుంది. ఇక ఆవిడ చెప్పుకొస్తూ, ఇది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను హృదయపూర్వకంగా చేస్తున్న విన్నపం. నాకు 2 రోజుల క్రితం హెచ్సియు వివాదం తెలిసింది. కొన్ని విషయాలు అడిగి కూడా తెలుసుకున్నాను. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఇక ఒక తల్లిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. దాదాపుగా నాకు 40 ఏళ్లు వచ్చాయి. రేపో మాపో అందరం పోతాము. కానీ మా పిల్లలు కావచ్చు, మిగతా అందరి పిల్లలకి భవిష్యత్తు ముఖ్యం. మీరు భవిష్యత్తు కోసం తీసుకుంటున్న ప్రణాళికలకి మేము ఎప్పుడు సంతోషిస్తాము. కానీ ఆక్సిజన్ ఎంతో ముఖ్యం. అలాంటి గ్రీన్ జోన్ గా ప్రకటించబడే హైదరాబాద్ హెచ్సియు యూనివర్సిటీలోని 400 ఎకరాల్ని, అందులోనూ అక్కడ అడవిలో ఉన్న ఎన్నో జంతువులని, పక్షులని వాటికి హాని కలిగజేస్తూ అభివృద్ధి కోసం అంటూ అడవిని నరికేయొద్దు అంటూ రేణు దేశాయ్ గారు విన్నపించుకున్న వైనం. అంతేకాదు, కావాలంటే మిగతా ఎక్కడైనా ఎన్నో స్థలాలు ఉన్నాయి, వాటి మీద దృష్టి పెట్టండి. దయచేసి అభివృద్ధి పేరు మీద ఈ 400 ఎకరాలని మాత్రం వదిలేయండి. ఒక తల్లిగా నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఈ 400 ఎకరాల్లో ఆ అడవిని నమ్ముకొని ఎన్నో జంతువులు, అంతేకాదు ఎన్నో రకాల చెట్లు, పక్షులు, ముఖ్యంగా పర్యావరణానికి ఎంతో మేలు కలుగుతోంది. మనకి ఎంతో ఆక్సిజన్ కూడా అందుతోంది. ఇప్పుడున్న జీవన శైలిలో ఇలాంటి సహజంగా ఏర్పడ్డ వనరులు మనకు అవసరం. ఒక తల్లిగా వేడుకుంటున్నాను, దయచేసి ఈ 400 ఎకరాలని వదిలేయండి సీఎం గారు అంటూ ఆవిడ ఎంతో దీనంగా విన్నవించుకుంటూ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని పెట్టిన వీడియో పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. పైగా ఇప్పుడు జరుగుతున్న ఈ సంఘటన గురించి మన సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ సెలబ్రిటీస్ కూడా తమ వంతుగా ఆవేదనని వ్యక్తం చేయడం మాత్రమే కాదు, ఈ 400 ఎకరాలని దయచేసి వదిలేయండి అంటూ వేడుకుంటున్న. అదండి అసలు సంగతి. అలా సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఎందరో సినీ సెలబ్రిటీలు ఎన్నో రకరకాల విషయాల గురించి మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు హైదరాబాద్ లో ఏర్పడ్డ ఈ సంఘటన గురించి తమ వంతుగా మాట్లాడుతూ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్న వైనంలోనే ఇక ఏకంగా రేణు దేశాయ్ గారైతే సీఎం రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ ఆవిడ పెట్టిన వీడియో, తల్లిగా వేడుకుంటున్నాను, దయచేసి వదిలేయండి అంటూ ఆవిడ చేసిన వీడియో పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.